ఈరోజు గన్నవరం నియోజకవర్గంలో గన్నవరం పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం ఒక రాజకీయ కార్యక్రమం కాదు. అదేవిధంగా ఒకరోజు చేసి వదిలేసే కార్యక్రమం కాదు. ఫలితం వచ్చే వరకు కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది రాజకీయాలకు అతీతంగా ఉండేటువంటి కార్యక్రమం. ఈ టెంట్ దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా నాకు నా తల్లిదండ్రులు గుర్తొచ్చారు. వాళ్ళిద్దరూ ప్రభుత్వ ఉద్యోగం చేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగం రావటం అంటే దానికి చదువుకోవటం, తర్వాత పరీక్షలకు ప్రిపేర్ అవ్వటం, తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఆ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం, వీళ్ళందరినీ సెలెక్ట్ చేయటం జరుగుతూ ఉంది. ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అంటే ఆ ఒక్క వ్యక్తి కుటుంబం లాభపడటం కాదు. ఒక ఉపాధ్యాయుడు తయారయ్యంటే కొన్ని వందల వేల కుటుంబాలు వాళ్ళని తీర్చిదిద్దేటువంటి బాధ్యత ఆ ఉపాధ్యాయుల మీద. అంత గొప్ప బాధ్యత ఉన్నటువంటి ఉపాధ్యాయులను తయారు చేయటం, ఎంతో పారదర్శకంగా అర్హత కలిగిన వాళ్ళని ఎంపిక చేయటం, ఈ వ్యవస్థ మీద ఒక నమ్మకాన్ని కల్పించటం, ఇది నిరంతర ప్రక్రియ. ఎందుకంటే రాజకీయాల్లో ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలు జరుగుతాయి. 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో ప్రభుత్వాలు మారుతాయి. అనేక మంది రాజకీయ నిరుద్యోగులు ఒక 5 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా అంతకుముందు రాజకీయ ఉద్యోగాల్లో ఉన్నాళ్ళు వాళ్ళు నిరుద్యోగులు అవుతారు. కానీ వ్యవస్థ మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఈ వ్యవస్థ శాశ్వతంగా ఉన్నప్పుడు ఈ వ్యవస్థని పారదర్శకంగా, పటిష్టంగా, దీన్ని ఒక నమ్మకంతో నడపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాధినేతగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటుంది. 50 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వచ్చి శాసనసభ్యుడై 4 సార్లు ముఖ్యమంత్రి అయి తిరుమల తిరుపతి దేవస్థానం వారి డబ్బులతో నడిపేటువంటి ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో ఈరోజు విద్యా దీవెన, వసతి దీవెన ఏ రకంగా అయితే పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయో ఆ రకంగా వెంకటేశ్వర స్వామి వారి నిధులతో నడిపే ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్న విద్యార్థిగా ఆయనకి చదువు గురించి తెలుసు. చదువుకున్నవాడికి చదువుకున్నవాడికి తేడా తెలుసు. కాబట్టి ఈ రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఈ డిఎస్సి మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. స్పోర్ట్స్ కోటాలో పేరు పెట్టి అనేక మంది అనర్హులకు ఇచ్చారని, అట్లాగే అంగవైకల్యం ఉన్న వాళ్ళని పక్కన పెట్టి వేరే వాళ్ళకి ఇచ్చారని, లేకపోతే ఈ 2 వ్యవస్థలని కూడా సెపరేట్గా మెయింటైన్ చేయాలి. అంటే క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి, అదేవిధంగా పరీక్షలు నడిపేవాళ్ళు ఒక వ్యవస్థ ఉండాలి. ఈ రెండింటినీ ఇండిపెండెంట్గా ఉంచాలి. వీటన్నిటిని కలిపి పెట్టడం జరిగింది. ఎంతోమంది అర్హులైన వాళ్ళకి రాలేదని, అనర్హులైన వాళ్ళకి ఏదో రూపంలో ఉద్యోగాలు వచ్చినాయని అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణ నిజమైన అబద్ధమైన దీన్ని నిగ్గుదేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వాధినేతగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఎందుకంటే ఈ వ్యవస్థ మీద నమ్మకం ఉండాలి. ఈ వ్యవస్థ మీద నమ్మకం లేకపోతే యువత నిరుద్యోగం వాళ్ళ నిరాశలోకి నెడుతుంది. నిరాశలోకి నెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ చుట్టూ మీడియేటర్లు, బ్రోకర్లు, కన్సల్టెన్సీలు వాళ్ళు తయారవుతారు. మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, మీకు వీసాలు ఇప్పిస్తాం, మిమ్మల్ని అమెరికా పంపుతాం అని చెప్పి కన్సల్టెన్సీలు పెట్టి పేద విద్యార్థులు, ఎవరికో పుట్టిన పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టంతో చదివించుకుంటే వాళ్ళ రెక్కల కష్టాన్ని దోచుకునే కన్సల్టెన్సీలు, మీడియేటర్లు, బ్రోకర్లు అపర కుబేర్లై ఈ వ్యవస్థను జలగల్లాగా పీడించు తింటా ఉన్నారు. ఇదంతా పోవాలంటే ఒక జవాబుదారీతనం, ఒక పారదర్శకత ఉండాలి. ఈ పిల్లల భవిష్యత్తుకి భద్రత ఉండాలి. వాళ్ళకి ఆత్మగౌరవంతో వాళ్ళు కన్సల్టెన్సీల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి లేకుండా
అర్హత ఉండి చదువు ఉన్న పిల్లలందరూ కూడా వాళ్ళని ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చేటువంటి వ్యవస్థ ఉండాలి. ఈరోజు ఏపీపీఎస్సీ నడుపుతూ ఉన్నారు, యూపీఎస్సీ నడుపుతూ ఉన్నారు, నీట్ ఎగ్జామ్స్, టెట్ ఎగ్జామ్స్, ఇట్లా అనేక రకాలైన ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి. యూపీఎస్సీ ఉంది, బ్రహ్మాండంగా నడిపిస్తూ ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా. అదే రకంగా నడపండి. దీనికి అవసరమైతే ఒక మేధావులు ఎవరితో అయినా సలహాలు సూచనలు తీసుకోండి, మెజిస్టీరియల్ ఎంక్వైరీ వేయండి. మీది కరెక్ట్ అయితే మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మీది కరెక్ట్ కాదనుకోండి, ఎవరు తప్పు చేశారో వాళ్ళని శిక్షించండి, ఇంకోసారి ఆ తప్పు జరగకుండా చూడండి. అంతేగాని టెంట్ల మీద దాడులు చేయటం, ప్రశ్నించే హక్కు మాది అని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ప్రశ్నే లేదు అనుకుంటా పోయి ఇంట్లో పడుకోవటం ఇదంతా కరెక్ట్ కాదు. ఈ వ్యవస్థ పట్ల మనందరం జవాబుదారీతనంతో ఉండాలి. ఇప్పుడు ఈ టెంట్లో కూర్చున్న వాళ్ళందరూ ఎవరైనా డిఎస్సి రాశారా, లేకపోతే ఇంకొకటి రాశారా, మీరందరూ ఇంకోట అని అడుగుతారు. వాళ్ళందరూ వేరే ఎగ్జామ్స్ కూడా మళ్ళీ రాయాలి. ఈ టెంట్లో కూర్చుంటే వాళ్ళందరినీ టార్గెట్ చేస్తారనే భయం ఉంటుంది. కాబట్టి సాంఘికంగా అంటే సొసైటీ పరంగా సామాజిక బాధ్యత కింద తీసుకొని మేము ఈ నిరసన తెలియజేయటం, ఈ ప్రశ్నించడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అట్లాగే దీని మీద ఒక మెజిస్టీరియల్ ఎంక్వైరీ కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ వేసి యువత నిరుద్యోగం పాలు కాకుండా, నిరుద్యోగం పాలై కన్సల్టెన్సీలు వాళ్ళకి ఆహారం కాకుండా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఉద్యోగాలు ఇప్పిస్తాం, వీసాలు ఇప్పిస్తాం, అమెరికా తీసుకెళ్తాం అని చెప్పి అపర కుబేర్లు అయిపోయి వీళ్ళ రక్త మాంసాలు దోచు తిని వాళ్ళ చెమట వాళ్ళ రెక్కల కష్టంలాగా చెప్పుకుంటా ఉన్నారు. అటువంటి వాళ్ళ పాలిట ఈ సమాజం పడకుండా యువతను రక్షించాల్సిన బాధ్యత, యువతకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత, అదేవిధంగా ప్రభుత్వం మీద నమ్మకం కలిగించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ అవన్నీ సకాలంలో విడుదల కాకపోతే ఆ విద్యార్థులు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడతారు. వాళ్ళకి హాల్ టికెట్లు రాక, పరీక్షలు రాయనివ్వక, లేకపోతే మార్కుల లిస్ట్ వచ్చినా కూడా ఇవ్వక, లేకపోతే వాళ్ళ జీవితంలో 5 ఏళ్ల విలువైన సమయం పోతే, ఒక రాజకీయ నాయకుడికి ఒక ఎన్నికలో ఓడిపోతే ఒక 5 ఏళ్లకి చాలా బాధపడిపోతారు. అదే ఒక విద్యార్థికి అతని జీవితం పోతే, ఉద్యోగం రాకపోతే, జీవితమే ఇదైతే అతని కష్టపడి చదివించుకున్న తల్లిదండ్రులు వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఇదంతా కూడా అత్యంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చి వెంకటేశ్వర స్వామి నిధులతో నడిపే కాలేజీలో చదువుకున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కష్టం తెలిసినవాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలని, ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇవన్నీ కూడా విడుదల చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఇంకొకసారి మళ్ళీ